మొహం తిప్పేసుకుని వెళ్ళిపోతున్నావ్? పిలుస్తుంటే వినిపించలేదా? ఆమెని పలకరించాలని, సమాధానం చెప్పాలని అనిపించలేదా అమ్మా? నాకు ఆమెని పలకరించడం ఇష్టం లేదు. మీ అక్క విలువ నీకిప్పుడు తెలియదు. దానికొక టైం వస్తుంది. అప్పుడు నీకు మీ అక్క విలువ తెలుస్తుంది. అలాంటి పరిస్థితి నాకు రాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను అప్పుడు చూసుకుంటాను. శివగామి, ఇక్కడికి రా. శివగామి, అంతా బాగానే ఉందా అమ్మా? నేను బానే ఉన్నాను. నాకు తెలుసులే. అసలు మీరెవరో నాకు తెలియడం లేదు. నేను ఎవరనేది మీకు తర్వాత తెలుస్తుంది. నువ్వెంత మంచి మార్గంలో నడిచినా, నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీకు, నీ కుటుంబానికి కష్టాలు తప్పవు. ఇది నీకు నువ్వు పరీక్ష అనుకోవద్దు. ఇది నువ్వు చేసిన పాపం. అంటే నువ్వే స్వయంగా చేసిన పాపం కాదమ్మా, నీ పూర్వీకులు చేసిన పాపం. సుమారు 150 సంవత్సరాల క్రితం మీ పూర్వీకులు ఒక ఆస్తి విషయంలో ఒక భార్యాభర్తల జంటను, బిడ్డను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి సజీవ దహనం చేశారు. అందులో తల్లి, బిడ్డ ఇద్దరూ కాలి బూడిద అయిపోయారమ్మా. సగం కాలిన ఆ తండ్రి ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. మీ వంశం మీద ఉన్న పగని తీర్చుకోవాలని తరతరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అతనికి ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మీ మీద పగే అతన్ని ఇంకా బ్రతికించి ఉంచింది. నూట 50 సంవత్సరాల నుంచి అతను కాచుకొని ఉన్న రోజు రేపు రాబోతోంది. అతన్ని శక్తివంతుణ్ణి చేస్తుంది. ఆ ఇల్లు ఎక్కడుందో నేను చెబుతాను. అక్కడికి వెళ్ళి పూజ చేసి, క్షమాప్రార్థన చేసి, మహాత్ముడైన ఆదిశంకరుడు రచించిన దివ్యశరణ స్తోత్రాల్ని పఠించాలి. అక్కడికి మీరు వెళ్ళాక క్షుద్రశక్తుల తాకిడి మీకు ఉంటుంది. ఈ త్రిశూలాలు తీసుకో శివగామి. ఆ ఇంటికి వెళ్లాల్సిన సమయంలో మీ ముగ్గురు చేతిలో ఈ త్రిశూలాలు ఉండాలి. ఈ చిన్న బిడ్డని అక్కడికి ఎందుకు తీసుకువెళ్లడం
అని ఆలోచిస్తున్నావా శివగామి? కానీ నీ వంశాంకురం కూడా వచ్చి క్షమాభిక్ష వేడుకోవాలి. ఈ త్రిశూలాలు ఉంటే మీకు ఆ దేవి అండగా ఉన్నట్టే. అతను మిమ్మల్ని చంపడానికి విశ్వప్రయత్నం చేస్తాడు. తీసుకోమ్మా. ఈ నారీకేళాన్ని సమర్పించి ఇందులో ఉన్న నీళ్లు చిమ్మిస్తే అతడు నిర్వీర్యమై శాంతిస్తాడు. ఈ తీర్థాన్ని అతనికి తాగించాలి. అప్పుడు రోదిస్తున్న అతని ఆత్మ ఆ శరీరాన్ని వదిలి వెళుతుంది. అతనికి ముక్తి లభిస్తుంది. ఈ పూజని చాలా శ్రద్ధతో, భక్తితో చేయాలి. ఒక్క క్షణం మీ మనసు ఏమారినా మీ ప్రాణాలకే అపాయం. ఒక హోమగుండాన్ని అక్కడ తయారు చేసి నవసమిధలను శుద్ధ గోవు నెయ్యితో ఆహుతి ఇవ్వాలి. నేను చెప్పిందంతా చేస్తారు కదా? చేస్తానమ్మా. నువ్వు వెళ్తావు కదా? శిశిరా, నువ్వు దారి దాటి వెళ్లేలోపు నేను వెళ్తానని నువ్వు చెబుతావు. మీరు బయలుదేరండి. అమ్మా, మీరు తప్పుగా అనుకోకండి. నేను తనకి నచ్చజెప్తాను. అవసరం లేదు, తనకే అర్థమవుతుంది. నువ్వు కూడా తన వెనకే వెళ్ళమ్మా. నీ మంచితనం వల్లే వాళ్ళంతా జీవించి ఉన్నారు. నేను నా కూతురు ఇద్దరం వెళ్ళి మీరు అడిగిన పూజ చేసొస్తాం. శిశిర కూడా రావాలి. వస్తుంది. వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. సరే భవాని. వెళ్ళొస్తామమ్మా. బయలుదేరండి.